యుద్ధనౌక గద్దర్ అంటేనే గరీబుల గొంతుక, కడుపేదల కష్టాలు చెప్పిన కుతికే, బతికినన్ని దినాలు పోరుపాటలు వాడుకుంటేనే బతికే. అందుకే అసోటి బతుకు పాటలు పేదల కన్నీటి కష్టాలను కథలుగా అల్లి కష్టజీవుల ఎతలు కథలతోని వచ్చిన కథలను ఎంపిక చేస్తేనే అట్లా తెలంగాణ బతుకు చిత్రాలు తీసిన వాళ్ళకే గద్దర్ అవార్డులు ఇస్తే ఆ అవార్డులను గౌరవించిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా సైలేని సినిమాలు తీసి సమాజం మీదకి ఇడిచిపెట్టిన వాళ్ళకి అవార్డులు ఇస్తే మాత్రము ఏ లోకంలో ఉన్నాడో గానీ గద్దర్ అన్న గుండెల్లా కలుక్కుమంటది. కాబట్టి తెలంగాణ సర్కారు గద్దరు పేరు మీద ఇచ్చే అవార్డులు అసొంటలకు ఇయ్యది కావచ్చు. మరి ఆ అవార్డులు ఎప్పటి నుంచి ఇస్తారంటే సినిమాల నిర్మాత దిల్ రాజు సార్ చెప్తుండు ఇరుండ్రి. జూన్ 14 రోజు ఈ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. అయ్యా సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు గారు, మీరు కూడా గద్దరు బతుకుపాటలు విన్నారు కాబట్టి ఆయన పేరు మీద ఇచ్చే అవార్డులు అర్హులైన వాళ్ళకే ఇచ్చి, అబ్బా తెలంగాణ సర్కారు ఏమన్నా తెలివితోనే ఆలోచించిందా, అవార్డులు అంటే ఇట్లా ఇయ్యాలి అనేటట్టు అనిపించుకోరి. మళ్ళీ ఇంకో ముచ్చట ఏంటంటే తెలంగాణ బిడ్డ పేరు మీద తెలంగాణలో ఇస్తున్న అవార్డులు కూడా తెలంగాణ బతుకు చిత్రాలు తెలంగాణ యాసల తీసిన సినిమాలకే ఇస్తే మంచిగుంటుంది.